ఫోన్ చేసింది. ఫ్రెండ్. ఎవరి ఫ్రెండు? నా ఫ్రెండే చేసింది. చేసిందా? ఇందాక అదే అండి ఫస్ట్ సీన్ లో ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నేను మావిడ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను అనగానే మావిడ నా గురించి ఇప్పుడు ఎందుకండి అంటూ ఇలా గోకిందే. ఆ విషయం ఏంటంటే మా ఆవిడ అనుమాన పక్షి, అనుమాన పిశాచి. ఇదంతా మీ ప్లానే కదూ? ఎస్. ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు, మన పని మనం. వద్దు వద్దు అని చిలక్కి చెప్పాడు చెప్పాను. విన్నారన్నమాట. కోపం ఉంది కదా అని కక్కేయకూడదు, బాధ ఉంది కదా అని చెప్పేయకూడదు. బాధను భరించినోడు, కోపాన్ని హరించినోడు దేవుడితో సమానమంటారు. దెయ్యంతో కొట్టించు. నేను కొట్టించానా? అవును, నీ వల్ల ఇదంతా జరిగింది. ఏమండి మోహన్ గారు, సూత్రం లేకుండా లెక్కలు రాయకూడదు, తప్పులు లేకుండా శిక్షలు మోపకూడదు. నోటు కదుపు లేకుండా రాజీ గారిని తిట్టారు, అదే కోపంతో ఆవిడ కొట్టారు. ప్రేమను పంచుకోవాలి, బాధను తుంచుకోకూడదు. తనకు అంచు అని తెలుసు, మిమ్మల్ని వంచేస్తుంది దంచేస్తుందని కూడా తెలుసు, అయినా కూడా కొట్టారు. నేను అక్కడ తను లేదనుకున్నానండి. ఉందని నేను అని సైగా చేస్తూనే ఉన్నాను కదండి. నువ్వు సై చేసినట్లేదు. రండి, సరైన టైంకి వచ్చారు, కొట్టండి అని సిగ్నల్ ఇచ్చినట్టు ఉంది. అయ్యో రామ రామ, నేను మిమ్మల్ని కాపాడడానికి ట్రై చేశానండి. నువ్వు కాపాడడానికి ట్రై చేయలేదు రాంబాబు, ఫ్రాడ్ చేసావు, దగా చేసావు. అపార్థాన్ని అమాయకంగా తోసేస్తున్నారు. లేదు లేదు, మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశానండి నన్నంటారు? నువ్వు ఆమ్లెట్ తెచ్చావు, తలిపేయలేదు. జ్యూస్ నా పక్కన పెట్టావు, కానీ నా నోటికి తాళం వేయలేదు. రాజుగారు ఏంటి ఇలా వచ్చారంటే నాకు అర్థమయ్యేది. అది వదిలేసి నేను సైకి చేశా, సైట్ కొట్టా అంటారు. అయ్యో నేను చెప్పాను కదండి రాజుగారు మంచోళ్ళని. నువ్వు తప్పించుకోవడానికి అలా చెప్పు, నన్ను కాపాడడానికి చెప్పలేదు. మా ఆవిడ నన్ను కొట్టినందుకు తిట్టినందుకు బాధ లేదండి. మా ఆవిడ చేసిన చూసు నాతో ఎంత తెలివిగా తాగించో చూడు, అంతకు బాధగా ఉంది. ఆమ్లెట్ ప్లేస్ లో నువ్వు అప్పడం అన్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది, నన్ను అప్పడంలో నలిపేస్తావని. ఐ డిడ్ ఏ మిస్టేక్, ఇట్స్ మై ఫాల్ట్, ఐ నో ఎవ్రీథింగ్. యు డిడ్ ఇట్, యు డిడ్ ఇట్. ఆమ్లెట్ కోసం నువ్వు వెళ్తా అన్నప్పుడే నేను క్యాచ్ చేయాల్సింది. మోహన్ గారు, క్యాచ్లు ఎల్బిడబ్ల్యూ ఏమి లేవండి, ఆపండి. మీ మీద ఒట్టండి. నేను న్యాయం చేయాలనుకుంటాను గాని ద్రోహం చేయాలనుకోనండి. నన్ను నమ్మండి ప్లీజ్. సారీ 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 సారీ. బాగా ఫోర్స్గా కొట్టినట్టుంది. ఏదైనా విరిగిందా అండి? విరిగింది, నా మనసు విరిగింది. అబ్బా ఉండండి, మీరు మీ చాదస్తాం. కట్లేనా కుట్లు కూడానా? ఏహే కొట్లేవు కుట్లేవు, ఏదో అలా మనల్ని కొట్టేది ఎవరు? మరి కట్లన్నీ ఏంటండి? ఇలా కనిపించకపోతే మా ఆవిడ ఇంకా ఎక్కువ కొడుతుంది. సేఫ్టీనా? ఎస్. చీటింగ్ చేశారు. అబ్బా, నీ చీటింగ్ కంటే పెద్ద చీటింగ్ ఇది. మోహన్ గారు, నేనేం చీట్ చేశానండి? చూశాను. ఏం చూశారు అంటే? అయ్యో 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 అయ్యో, కొట్టు. నొప్పి ఉన్నా పర్లేదు కానీ దెబ్బ మాత్రం బయట కనిపించకూడదు. అంటే మొత్తం చూసేసారా? మొత్తం చూశాను. సర్లేండి, మీకు మీరే మాకు మేమే, అంతే. ఇలా పిల్లలు మనల్ని కొడుతున్నారనే విషయం బయట తెలిసిందనుకో పాడైపోతాం. కవర్ చేసుకోవాలి, కాపాడుకోవాలి. అది కరెక్టేలేండి. ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందా? ఇంకో హాఫ్ అన్ అవర్లో వస్తుందేమోనండి. అబ్బో ఒళ్ళంతా పులిసిపోయిందండి. ఇది కావాలా? వద్దండి. దేవుడా, అమ్మో గట్టి కొట్టేస్తుందండి. అబ్బో నా పెళ్ళం కంటే ఏం కాదులేండి. మంగక్క, మంగక్క, ఇక్కడున్న వాషింగ్ మిషన్ దగ్గర. అక్క. మళ్ళీ ఏంటి? అక్క, ఏం కావాలి? కొంచెం అప్పు కావాలి. ఎందుకే? మా ఆయన ట్రీట్మెంట్ కోసం. కొట్టడం ఎందుకు, పెట్టడం ఎందుకే?
తప్పు చేస్తే తట్టుకోవడం నా వల్ల కాదక్క. కొట్టేస్తాను. సర్లే తీసుకొస్తానుండు. కూర్చో, పట్టుకొస్తాను. అక్క నేను వస్తా. ఒక్కర్లేదు, ఇక్కడ కూర్చో, నేను తెస్తాను. మా మంచి అక్క. ఇదిగో. ఏంటక్క ఇది? నువ్వు నా దగ్గర 2 సంవత్సరాల నుంచి తీసుకున్నది. ఇదెందుకు దాచుకున్నావు? నా దగ్గర నుండి దోచుకున్నావు అనుకోకూడదు కదా. సర్లే, ఇవి ఉంచుకొని డబ్బులు ఇవ్వు. ఇవ్వడమే ఉంది, రావడం లేదేంటా అని. అక్క, నీ దగ్గరుంటే నీదేనా? నాది కూడా. నా దగ్గరుంటే నాదేనా? నీది కాదా? నీకంటూ నాకంటూ ఎవరున్నారు? మనమే కదా. మానవ సంబంధాలన్నీ డబ్బుతోనేనా? ప్రేమ లేదా? నువ్వు నాకు తోడు, నేను నీకు తోడు. తోడు తోడని తోడేస్తున్నారు. అక్క, మనం తప్పుల గురించి మాట్లాడుకుందాం, అప్పుల గురించి కాదు. నువ్వు భయపడకు, బాధపడకు, ధైర్యంగా బలంగా ఉండు. నీకు నేనున్నా, నువ్వు నాకున్నావు. మా ఆయనున్నాడు, మీ ఆయనున్నాడు. మీరు కిందున్నారు, మేం పైనున్నాం. మనమంతా ఒకటే అక్క. అర్థమైంది. థ్యాంక్ యూ అక్క. తెస్తా ఉండు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. అరే, అయ్యో అక్క. ఎప్పుడిస్తావు? టైం చెప్పలేను. నువ్వు మర్చిపో. మర్చిపోవాలా? మర్చిపో అంటే నాకిచ్చావు కదా, నువ్వు మర్చిపో, ఇస్తాను. సర్ప్రైజ్గా ఇస్తాను. సర్ప్రైజ్ ఇవ్వకపోయినా పర్వాలేదే, షాక్ మాత్రం ఇవ్వకు. అలాగే అక్క, వస్తాను. బాయ్. అది కాదు. మాకు మేమే, మీకు మీరే. ఈ టైంలో ఫోన్ ఎవరు? మోహన్ గారు, బాస్ ఫోన్. స్పీకర్ ఆన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. హలో సార్. వర్క్ అప్డేట్ ఏంటి? చెయ్యి విరిగింది సార్ మోహన్ గారికి. అందుకే వర్క్ చేయలేకపోయాం సార్. భలేవారయ్య, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి భలే రిజల్ట్ చెప్తున్నారే. సార్, రియల్ గానే చెయ్యి విరిగింది. భలే రీజన్ చెప్తున్నారంటారేంటి? ఎలా జరిగింది? యాక్సిడెంట్ అయింది. ఎలా అయింది? మీరే మోహన్ గారిని అడగండి. సార్, ఏమయ్యా, యాక్సిడెంట్ ఎలా అయింది? తెలీదు సార్. తెలియకుండా ఎలా అవుతుంది? అంటే యాక్సిడెంట్ అయింది కదా, షాక్ లో ఏం జరిగిందో తెలియట్లేదు సార్. సరే, వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? నేను చేసినప్పుడు. నువ్వు ఎప్పుడు చేస్తావు? నా చెయ్యి సెట్ అయినప్పుడు. నీ చెయ్యి ఎప్పుడు సెట్ అవుతుంది? తెలీదు. కూడా తెలియకుండా ఏపీ ఎక్కడానికి వచ్చావు? నెల లక్షల దొక్కుతారు. 2 hours లో వర్క్ కంప్లీట్ అవ్వాలి. అర్థమైందా మోహన్? ప్రతి నెల శాలరీ ముందు ఆ మాత్రం తెలీదా? సార్, ఏంటి సార్ మీ ప్రాబ్లం? ఏంటి మీ ప్రాబ్లం? అసలే భార్య కొట్టిన బాధలో మోహన్ గారు ఉంటే మీరు వర్క్ అంటే ఇంకా బాధపడతారేంటండి? ఏంటి, తన భార్య కొట్టిందా? అవును సార్, వాళ్ళ భార్య కొట్టింది. పిచ్చి కొట్టుడు కొట్టింది, పిచ్చి కుక్కర్ కొట్టడు కొట్టింది. ఆ బాధలో ఉంటుందో మీకు తెలుసా సార్? తను ఎంత ఫీల్ అవుతున్నాడో మీకు తెలుసా సార్? సార్, అదిగా సార్, అదేం లేదు సార్, లారీ కుద్దింది సార్. నా భార్య కొట్టలేదు సార్. భార్య కొట్టిందా? సార్, లేదు సార్, అస్సలు కొట్టలేదు సార్. మోహన్ గారిని వాళ్ళ భార్య స్టీల్ రాడ్ తీసుకొని అస్సలు కొట్టలేదు సార్. ఎలా చెప్పాను? బాగా చెప్పానా? ఇంతకడ పెట్టరు. మోహన్, నాకు అర్థమైంది. సార్, ఏమర్థమైంది సార్? కోలుకున్నా కాఫీ ఇస్కరా, నో ప్రాబ్లం. సార్, నాకేం ప్రాబ్లం లేదు సార్, నేను వర్క్ చేస్తాను. అదిగా సార్, అదిగా సార్. రెస్ట్ తీసుకో, ఉంటాను. సార్, అంటే ఏదో కంగారులో తెలియకుండా మీకు సపోర్ట్గా మాట్లాడదామని ఫ్లోలో వచ్చింది. ఫ్లోలో నమ్మం. ఓ సారీ 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 ఫ్లో అంట, ఫ్లో. ఫ్లోలో వచ్చింది అంటే
మీకు హెల్ప్ చేద్దామని. చేసావుగా. ఆయన చాలా బిజీగా ఉంటారులేండి. ఏమైనా గుర్తుపెట్టుకుంటారా ఏంటి చెప్పండి. మిమ్మల్ని రేపు మన షాప్కి వెళ్తాం. ఎందుకేంటి? మంగ పుట్టినరోజు కదా, గిఫ్ట్ ఇద్దామని. సరే వెళ్దాంలేండి. నాకు షర్ట్ తీసుకోవాలి. ముందు కిందికి వెళ్దాం, మీకు మంచి స్ట్రాంగ్ టీ ఇప్పిస్తాను. సరే ఓకే, తప్పుద్దా. వెళ్దాం పదండి. రండి. రైట్ పదండి. రండి మోహన్ గారు, రండి కూర్చోండి. మంగా, మోహన్ గారు వచ్చారు, 2 స్ట్రాంగ్ టీ తీసుకురా. మోహన్ గారు వాటర్ తీసుకోండి. మంగా త్వరగా రా. అవును, మీకు కట్లుండాలి కదా. అంటే అది తగ్గిపోయిందిగా, అందుకే తీసా. అంత ఈజీగా తగ్గవే. అంటే రాంబాబు సలహా ఇచ్చాడు, దాన్ని నేను పాటిస్తున్నా. అయినా మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. అర్థమైంది. నేను వద్దు వద్దు అన్నా అస్సలు వినలేదు. మోహన్ గారు ఎందుకింటాడు? బాగా అలవాటు పడ్డాడు. మంగా నాకు ఏ అలవాట్లు లేవే. అవునండి, రాంబాబు నిజం చెప్తున్నాడు. ఇది నిజం మంగా. ఎందుకండి మోహన్ గారు, ఎవరో చేసిన తప్పుల్ని మీరు మీదేసుకుంటారు? రాంబాబు గారు, నేను చెప్పింది నిజం కాదా? మీరు నిజం చెప్పలేదు. అమాయకంగా మొహం పెట్టి నేనే దగ్గరుండి చెప్పించినట్టుగా చెప్పారు. నేను ఆ దృష్టితో చెప్పలేదండి. చిచ్చి, మీరు మార్రు. మంగా మంగా అదేంటండి అలా వెళ్ళిపోతుంది? ఆడాలంతా అంతేనండి, నిజానికి చాలా దూరంగా ఉంటారు, అసలు అర్థం కారు. వినపడింది. నువ్వు చాలా మంచిదనమని చెప్తున్నాను. పాము చెవులు. ఈ సుబ్బుగడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఏంటో కనుక్కోండి. సుబ్బు. రాంబాబు, మోహన్ ఉన్నాడా? ఉన్నాడు. తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమండి, సుబ్బు మీకు కాల్ చేస్తున్నాడంట, మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఇంట్లో ఉందలేండి. ఏంటో విషయం కనుక్కోండి. విషయం ఏంటో కనుక్కోమంటున్నాడు. ఒకసారి మోహన్కి ఇవ్వండి. మీతోనే మాట్లాడతాడంట. ఆ లౌడ్ స్పీకర్ ఆన్ చేయి. ఎవడు పట్టుకుంటాడు ఫోను? చూసినా సరే పట్టుకోను. స్పీకర్ ఆన్ చేయి. చెప్పరా సుబ్బు. ఇప్పుడు ఎలా ఉందిరా? నాకేమైందిరా? మీ వైఫ్ నేను కొట్టిందంటగా. ఎవరా ఎవరా చెప్పింది నీకు? ఆఫీసులో చెప్పుకుంటే విన్నాను. అలాంటిదేం లేదు, పెట్టే. అంటే బాస్ బిజీగా ఉంటాడు కదా, ఎవరితో చెప్పడనుకున్నాను. చెప్పరా విజయ్. ఏరా రాంబాబు, మోహన్ వాళ్ళ ఆవిడ మోహన్ కొట్టిందంట. రాంబాబు, ఇక్కడ నవ్వుల డోస్, ఎప్పుడు నాన్ స్టాప్ క్లాస్. ఒక్కదాని గూడల్చారి పని హాట్, మరొక్కదాని గంటల తిప్పలు లాట్. ఫ్యామిలీ సర్కస్, ఇల్తి ఫ్యామిలీ సర్కస్.